ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రగుట్టలో కూంబింగ్ కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం ఇక్కడ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కర్రగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి. 1000 మంది తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉంది. లోపల పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న సొరంగాన్ని గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలున్నట్లు కనుగొన్నారు. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించారు. కొండల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్ కు గురయ్యారని, వారి పరిస్థితి విషమంగా మారుతుందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు నిరంతరం జరుగుతున్న ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు ఇప్పుడు ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చని చెబుతున్నారు. మావోయిస్టులు ప్రస్తుతం దాక్కున్న అన్ని కొండలను చుట్టుముట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని ప్రభుత్వం, భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకుని ఆపరేషన్ కొనసాగుతుంది. రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటి వరకు 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను వెలికి తీశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో మాత్రం భద్రతా బలగాలు చేపట్టిన కూబింగ్ మాత్రం కీలక పరిణామం చోటు చేసుకోవచ్చు. మావోయిస్టు అగ్రగట్టలే టార్గెట్ గా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో గత వారం రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం కర్రెగుట్టల అడవి నుంచి మాత్రం మావోయిస్టులు పార్టీ నేతలైన అగ్రగత హిజ్మా మరియు మావోయిస్టు పార్టీ దళాలకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నాడో తెలవడంతో మాత్రము పోలీసు బలగాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు సంబంధించిన కర్రెగుట్ట ప్రాంతాన్ని మాత్రము పట్టుకోవడం జరిగింది. అయితే గత 6 రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ లో ఇప్పటికీ 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. అక్కడి నుంచి కొంత మావోయిస్టు పార్టీకి సంబంధించిన మారణ ఆయుధాలు కూడా మాత్రం పోలీసులు హైదరాబాద్ చేసుకోవడం జరిగింది. అయితే ఒకటే అనుకోవచ్చు, గత 6 రోజులుగా పోలీసులు వచ్చేసి ఈ కర్రెగుట్ట ప్రాంతాన్ని చుట్టుముట్టిన తర్వాత ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో ఇదే కర్రెగుట్ట ప్రాంతంలో కొన్ని గుహలను మాత్రం భద్రతా బలగాలు చూడడం జరిగింది. ఇటువంటి వచ్చేసి ఆ ప్రాంతంలో సుమారు 10ల సంఖ్యలో, అంటే మనకు వచ్చిన సమాచారం మేరకు మినిమం ఇంకో 89 ఇటువంటి సొరంగాలు ఉన్నట్టు మాత్రం గుహలు ఉన్నట్టు సమాచారం వచ్చింది. అయితే ఇప్పటికే మాత్రం గత 2 సంవత్సరాలుగా పోలీసులు ఇదే కర్రెగుట్ట ప్రాంతంలో వచ్చేసి ఎన్నోసార్లు ఎన్కౌంటర్ కు వెళ్ళడం జరిగింది. కానీ గత 6 రోజులుగా జరుగుతున్న ఈ కూంబింగ్ లో మాత్రము ఒక సొరంగాన్ని మాత్రం దొరకబడి జరిగింది. కానీ ఇటువంటి గుహలు 10ల సంఖ్యలో ఉండడం ద్వారా మాత్రం ఎవరు ఏ గుహలో ఉన్నారో మాత్రం ఇప్పటికీ ఎవరు చుక్కని పరిస్థితి. కానీ ఈ బంకర్ను చూసిన తర్వాత మాత్రం పోలీసులు ఒక్కసారి ఆలోచన కావడం జరిగింది. ఇంత పెద్ద దండకార్యంలో ఇంత పెద్ద మంత్రం చూసిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అగ్రనేతల హిజ్మా గాని, దామోదరు, దేవా, అలాగే ఇంకా సంబంధించిన వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఏదో ఒక గుహల నుంచి బయటికి వెళ్ళి తప్పిపోయే ప్రమాదం ఉంది. అందులో వెళ్ళి వీళ్ళు దాక్కోవాలన్నా సుమారు ఒక 3-4 నెలలకు సంబంధించిన వారికి వసతులు మొత్తం అందులో సమకూర్చి పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాత్రం పోలీసులు మాత్రం ఆ కర్రెగుట్ట చుట్టూ ప్రాంతాన్ని తిరగడం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది పోలీసులు ఇప్పటికే డీహైడ్రేషన్ గురయ్యి అపస్మర స్థితికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం చాలా మంది మళ్ళీ వెనక్కి తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్ట మొత్తం చుట్టూ పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నా అక్కడి నుంచి అగ్ర నాయకులు మావోయిస్టులు ఒకరిని తప్పించుకునే సమాచారం వచ్చింది. ఇదే నిజంగా జరిగితే మాత్రం పోలీసులు ఇన్ని రోజులు చేసిన వాళ్ళ కష్టాలకి ప్రతిఫలం లేనట్టు అనుకోవచ్చు. ఏదేమైనా శాంతి చర్చల పేరిట మాత్రం ఇప్పటికే 3 సార్లు మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు పంపించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ శాంతి చర్చలకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పటికే ప్రజా సంఘాలు వాళ్ళ మాత్రం ఆయా జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ధర్నాలు, రాష్ట్రోత్సవం చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సంఘాలు కూడా వింత పత్రం పంపిస్తున్నారు. మావోయిస్టులు దండకాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఒకేసారి సుమారు 10,000 మంది పోలీస్ బలగాలు దాడికి వెళ్తే ఈ ఎన్కౌంటర్ లో ఎంతో మంది మృతులు జరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన సమయంలో ఎన్కౌంటర్ లేని తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాము. కానీ ఈ సమయంలో ఎన్కౌంటర్ జరుగుతున్న మాత్రము కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వద్ద పోలీసు బలగాన్ని వెనక్కి తీసుకోవడం మాత్రము ఇప్పటికే ప్రజా సంఘాలు వేరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.